అందరికీ నమస్తే అండి. నేను మీ సుధాని. వెల్కమ్ బ్యాక్ టు సుధా తెలుగు అమ్మాయి. మీరు వెయిట్ లాస్‌లో ఉన్నారా? తక్కువ నూనెతో 5 నిమిషాల్లో రెడీ అయ్యే హెల్తీ బ్రేక్‌ఫాస్ట్ చూపిస్తాను. ఈరోజు మనం చాలా హెల్తీ, చాలా ఈజీ మరియు వెయిట్ లాస్‌కి పర్ఫెక్ట్ బ్రేక్‌ఫాస్ట్ ఓట్స్ ఉప్మాని ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. సింపుల్ అండ్ ఈజీ, తక్కువ క్యాలరీల బ్రేక్‌ఫాస్ట్. ఇది బ్రేక్‌ఫాస్ట్‌గానే కాదండి, డిన్నర్‌గా కూడా చేసుకోవచ్చు. వేడి వేడిగా తింటూ ఉంటే చాలా బాగుంటుంది. వెయిట్ లాస్ అవ్వాలనుకునే వారికి ఇది ఒక మంచి బ్రేక్‌ఫాస్ట్. మరి ఇంకెందుకు ఆలస్యం, టేస్టీ ఓట్స్ ఉప్మాని ఎలా తయారు చేయాలో చూసేద్దాం రండి. రెసిపీని స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని ఇప్పటివరకు చూడని వారు ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మన ఛానల్లో వచ్చే ఏ రెసిపీ అని మిస్ అవ్వకుండా ముందుగా మీరే చూడవచ్చు. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని పాన్లో ఒక కప్పు ఓట్స్ని వేసుకోండి. ఈ ఓట్స్ లో ఫ్లేమ్లోనే రోస్ట్ చేసుకోవాలి. ఓట్స్లో ఆయిల్ అనేది వేయకుండా 2 లేదా 3 నిమిషాలు లైట్గా రోస్ట్ చేయండి. ఇలా రోస్ట్ చేస్తే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఉప్మా కూడా స్టిక్కీ కాకుండా ఉంటుంది. కొంచెం ఇలా వేగినాక ఇప్పుడు ఇవి తీసుకొని మనం వేరొక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు మనం మరలా ఒక పాన్ పెట్టుకొని ఇందులోకి 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక పావు టీ స్పూన్ వరకు ఆవాలు వేసుకోండి. అలాగే పావు టీ స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకోండి. ఇందులోకి 1 టీ స్పూన్ వరకు పచ్చిశనగపప్పును కూడా వేసుకోండి. అలాగే మినపప్పును కూడా 1 టీ స్పూన్ వరకు వేసుకోండి. 2 లేదా 3 టేబుల్ స్పూన్ల వరకు ఇప్పుడు పల్లీలు వేసుకోండి. మీరు పల్లీలకు బదులుగా జీడిపప్పును కూడా వేసుకోవచ్చు. జీడిపప్పు అయితే వేయించాక తీసి పక్కన పెట్టేసుకొని చివర్లో కలుపుకోండి. ఇప్పుడు ఇందులోకి ఒక 1/2 ఇంచి అల్లం ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసుకొని వేసుకోండి. ఇవన్నీ వేసుకొని 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. ఇవన్నీ బాగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు ఇవన్నీ కొంచెం బాగా ఫ్రై అయ్యాయి కదా, ఇప్పుడు ఇందులోకి 2 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి. ఇందులోనే ఒక మీడియం సైజు ఉల్లిపాయలను కూడా ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని, ఈ పచ్చిమిరపకాయలని అంతా దూరగా ఫ్రై చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత కొంచెం దీంట్లోకి కరివేపాకు వేసుకోండి. కరివేపాకు కూడా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ఒక మీడియం సైజు టమాటా ముక్కల్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. టమాటా ముక్కలు ఫ్రై అయ్యేటప్పుడు ఇందులోకి కొంచెం ఫ్రై అయినాక టమాటా ముక్కలు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. దీంట్లోనే రుచికి సరిపడా సాల్ట్ను కూడా వేసుకోండి. ఈ పసుపు సాల్ట్ కూడా వేసేసి ఈ టమాటా ముక్కలు మెత్తబడే వరకు ఫ్రై చేసుకోండి. దీంట్లో మీకు కావాలంటే వెజిటబుల్స్ కూడా ఇంకా యాడ్ చేసుకోవచ్చు. క్యారెట్ కానీ, బీన్స్ కానీ, ఇలాంటివి ఏవైనా వెజిటబుల్స్ ఉంటే వేసుకోండి. చాలా బాగుంటుంది టేస్ట్. ఈ టమాటా కూడా బాగా మెత్తబడింది కదా. ఇలా ఫ్రై అయిన తర్వాత మనం 1 కప్పు ఓట్స్ తీసుకున్నాం కదా, అదే కప్పుతో 1½ కప్పు వాటర్ యాడ్ చేసుకోవాలి. 1 కప్పు వేసాం కదా, ఇప్పుడు ఇంకొక కప్పు కూడా వేసుకుంటున్నాను. ఈ వాటర్ కూడా బాగా మిక్స్ చేసి బాగా మరగనివ్వాలి. ఈ వాటర్ మరుగుతున్నప్పుడు దీంట్లో మనం ముందుగా వేయించి పెట్టుకున్న ఓట్స్ను కూడా వేసేసుకోండి. ఓట్స్ని వేసుకొని లో ఫ్లేమ్లోనే పెట్టి కలుపుతూ ఉండండి. ఈ వాటర్ మొత్తం ఇంకిపోయి బాగా దగ్గరగా రావాలి. అలా దగ్గరగా వచ్చేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా ఈ విధంగా దగ్గరగా వచ్చిన తర్వాత ఇందులోకి ఇప్పుడు సన్నగా తరిగిన కొత్తిమీరను వేసుకోవాలి. ఇప్పుడు ఈ మొత్తం బాగా కొత్తిమీర వేసుకున్నాక ఇప్పుడు మొత్తం బాగా కలిసేటట్లుగా కలుపుకొని ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. ఇందులోకి కొంచెం నిమ్మరసం పిండుకోండి. ఈ నిమ్మరసం అంతా బాగా కలిసేటట్లుగా కలుపుకోండి. అంతేనండి, ఇదిగో మన టేస్టీ అండ్ హెల్దీ ఓట్స్ ఉప్మా రెడీ. వెయిట్ లాస్ జర్నీలో ఉన్న వాళ్ళకి ఇది పర్ఫెక్ట్ బ్రేక్ఫాస్ట్. డైట్లో ఉన్న వాళ్ళకు త్వరగా రెడీ అయ్యే హెల్దీ ఫుడ్ కావాలనుకునే వాళ్ళు తప్పకుండా ఈ ఓట్స్ ఉప్మాని ట్రై చేయండి. ఒకసారి మీరే ట్రై చేసి చూడండి. ట్రై చేసిన తర్వాత మీకు టేస్ట్ ఎలా అనిపించిందో వీడియో కింద కామెంట్ రూపంలో నాతో షేర్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. అలాగే మరెన్నో ఎమ్మీ టేస్టీ రెసిపీస్ కోసం వెంటనే సుధా తెలుగు అమ్మాయి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.